Hi people, just ఇందాకే కోట్ ఎస్టేట్ వర్సెస్ నోబడీ మూవీ చూసి వస్తున్నా, విచ్ ఇస్ presented by Nani and directed by Jagdish, and in the lead cast are ప్రియదర్శి, రోషన్ అండ్ శ్రీదేవి. నాకు సినిమాలంటే పిచ్చి, అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ని, వాళ్ళ కంటెంట్, టీజర్ అండ్ ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్, సాంగ్స్ స్టార్ట్ నుండే ఫాలో అవుతున్నా ఫుల్గా. అండ్ అవి చూస్తే అర్థమైంది ఏంటంటే దే ఆర్ హ్యాండ్లింగ్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్ని. కానీ ఫైనలీ వెన్ నాని సెట్ 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంకా ఫుల్ హైప్ అయిపోయా సినిమా కోసం. ఫ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 1000 మూవీస్ రిలీజ్ అవుతాయి. దాంట్లో కొన్ని మూవీస్ ఉంటాయి విచ్ ఆర్ నీడ్ టు బి టోల్డ్. అలాంటి మూవీస్ సొసైటీలోకి వస్తే దే విల్ హ్యావ్ సమ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ ఆర్ పీపుల్ విల్ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్. అలాంటి ఒక మూవీ కోర్ట్ State vs. Nobody. Court film is a very beautiful film. Beautiful in the sense of making, beautiful in the sense of acting, and beautiful in its story. సో మూవీ గురించి మాట్లాడితే ఎన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో. సాయి కుమార్, శివాజీ, ద కిడ్స్, రోషన్ అండ్ శ్రీదేవి, యాక్టర్ ప్రియదర్శి. మూవీలో సాయి కుమార్ ఇస్ ద సీనియర్ ఆఫ్ ప్రియదర్శి. ప్రియదర్శి విల్ అడ్మైర్ సాయి కుమార్ మూవీలో సో మచ్. కానీ మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వీ నాట్ అండర్స్టాండ్ వై సాయి కుమార్ ఈస్ డూయింగ్ వాట్ హీస్ డూయింగ్ మూవీలో. కానీ లేటర్ ప్రీ క్లైమాక్స్లో సాయి కుమార్కి ఒక సీన్ ఉంది, దట్ సీన్ విల్ చేంజ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద మూవీ. అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్ శివాజీ, మంగప్ప అనుకుంటా క్యారెక్టర్ పేరు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెన్ శివాజీ ఈజ్ ఆన్ ద స్క్రీన్ భయం వేసింది నాకు. వస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, ఏం ఈగోయిస్టిక్ డిసిషన్స్ తీసుకుంటాడో తెలియదు. యాడింగ్ టు ఆల్ హిస్ ప్రెజెన్స్ బీజిఎం హైలైట్ చేస్తుంది. ఎడరా భయపడండి రా అని చెప్పేటట్టు హైలైట్ చేస్తుంది. ద కిడ్స్ ఇన్ ద మూవీ, రోషన్ అండ్ శ్రీదేవి, దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అండ్ ఆల్సో ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. లైక్ దేర్ ఇన్నోసెన్స్ రన్స్ ద హోల్ మూవీ. దిస్ మూవీ ఈజ్ జర్నీ ఆఫ్ దర్ లవ్ బేసిక్గా, అంతే. కమింగ్ టు ద ఐ హోప్ ద మెయిన్ లీడ్ ప్రియదర్శి. ఎందుకంటే I saw in some interview where Priyadarshi and Roshan were fighting about who is the main lead of the movie. That's true, they are fighting, and it was so hard to tell idi veellu, they are the best, they are the hero ani, because they both did exceptionally good. Kani the choice of Priyadarshi to take the story forward, director Jagdish nunchi story innadam, it was Priyadarshi work, and Priyadarshi taking it forward to Nani, and then Nani presenting it made it more bigger. BGM by Vijay Bulgani. Songs అయితే ఆల్రెడీ బాగున్నాయి. దట్ BGM in the movie is excellent. You'll have a beautiful experience watching this movie in theaters. Just don't miss it. Just go and watch it in theaters. Bye.